పాదరేణువునై నీ పాదరేణువునై నన్ను ఉండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ పాదరేణువునై నన్ను ఉండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ మాట నా నోట జనులంత వినని, నీ మాట నా నోట జనులంత వినని. సువార్తతో నన్ను కలవరమే గనని, సువార్తతో నన్ను కలవరమే గనని. కలువారి సిలువ నాకే విలువ, కరములు చాచే కలువారి సిలువ. దయగల తండ్రి, మీ నామానికి వందనాలు. యేసుక్రీస్తు వారి శక్తిగల నామములు మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామాన్ని చూస్తున్నాం. వాక్యముతో నాతో మాతో మీరు మాట్లాడి మా జీవితాల ద్వారా మహిమ పొందండి. నిరాశ నిస్పృహలో ఉన్న బిడ్డలను దర్శించండి. దీర్ఘకాల రోగంలో ఉన్న వారిని ముట్టండి, స్వస్థపరచండి. చెప్పుకోలేని సమస్యలు ఎవరైనా ఉన్నట్లయితే యేసుక్రీస్తు నామములో వారి యొక్క హృదయ ఆందోళనను మీరు తీసివేయండి స్వామి. ఎంతోమంది దూరం నుంచి సుదీర్ఘ ప్రయాణం చేసి మందిరానికి వచ్చారు. అటు వారిలో కొట్టాల ప్రాంతం నుంచి సోదరి సారను మీరు తీసుకుని వచ్చారు. వారిని దీవించండి. ఈ ప్రాంతం అంతా నీ మహిమతో నింపండి. ఆహ్లాదకరమైన వాతావరణంలో మీరు మాకు ఇచ్చిన ఈ సుందరమైనటువంటి మందిరాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. మీరందరూ బాగున్నారు కదా? బాగున్నారా? ఓకే. టీచర్ గారు ఎప్పుడే కానీ స్కూల్కి వెళ్ళగానే అందరు గుడ్ మార్నింగ్ మిస్, గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ సార్ అంటారా లేదా? ఎందుకంటారు అట్లా? ఆ గౌరవించాలి వారి పెద్దలను, వారు గురువులు, వారిని గౌరవించాలి. పిల్లలుగా ఉన్న మనము మీతోటి వారికి విష్ చేయాలి, వారిని అభినందించాలి. అలా చేయటం వలన మీ డిగ్నిటీ పెరుగుతుంది. దేవుడు ఈ అబ్బాయిలో ఈ అమ్మాయిలో ఒక క్రమం ఉంది అని గుర్తెరుగుతారు. ఆ గుడ్ మార్నింగ్, ఆ గుడ్ ఈవినింగ్, ఆ గుడ్ ఆఫ్టర్నూన్, లేక ఇంకోటి నీవు ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడున్న అధికారికి అక్కడున్నటువంటి టాస్క్ క్లర్క్ నువ్వు చెప్తే వారు నీ పని చేయటానికి త్వరపడతారు. ప్రైజ్ ద లార్డ్. అంటే నువ్వు సామాజికముగా ఒక సమాజ విలువలు ఎరిగినవాడు అని వారు గుర్తెరుగుతారు. అలాగని నువ్వు మూగవాడుగా మూగదానిగా ఉండి అలాగనే ఉంటే అసలు ఏం చెప్పాలో ఆయనకు అర్థం కాదు. నీ ఎందుకు వచ్చావని అప్పుడు ఆయన అడుగుతాడు. ఆ పరిస్థితి మనకు రాకుండా మీరు ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. చిన్నవారైనా పెద్దవారైనా ఒకరినొకరు మీరు అభినందనలు తెలుపుతూ ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి ద బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 4, యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 49వ వచనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 4 వర్స్ 49. అందుకు ఆ ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. చాలు. ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావక మునిపే రమ్ము అని ఆయనను యేసయ్యను వేడుకున్నాడు. ఈ సందర్భం మీకు తెలపబడాలి. ఏంటి ఈ సందర్భం అంటే, అక్కడ ముందు వచ్చిన వాళ్ళకి వెళ్తే యేసు ప్రభువారు ఆరంభం నుంచి ఆదిగా మనం యోహాను సువార్త చూసినప్పుడు కానా ఊరికి వివాహానికి తన శిష్యులతో ఆహ్వానింపబడ్డాడు. తన శిష్యులు కూడా వెళ్ళారు. 2వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. కానా ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నట్టుండి వారి ఆనవాయితీ ఏంటనగా విందుకు వచ్చిన వారందరికీ కూడా ద్రాక్ష రసం ఇచ్చడం వారి యొక్క పద్ధతి, వారి యొక్క ఆనవాయితీ, అలవాటు. అలా సందర్భంలో వచ్చిన వారందరికీ ఆ పెళ్లి వారు ఎవరో తెలియదు, పెళ్లి కూతురు ఎవరో తెలియదు, పెళ్లి కొడుకు ఎవరో తెలియదు,
కానీ యేసుప్రభు వారు మాత్రం కానా ఊరికి తన శిష్యులతో వివాహానికి వెళ్ళాడు. అది మాత్రం బాగా క్లియర్గా రాయబడి ఉంది. అక్కడికి వెళ్ళిన తదుపరి ఉన్నట్టుండి ఆఖరున వచ్చిన వారికి ద్రాక్ష రసం అయిపోయింది. అప్పుడు అందరూ కలిసి వాళ్ళమ్మ, యేసుప్రభు వారి యొక్క అమ్మ మరియమ్మ గారు వెళ్ళింటే, అమ్మా మరి ద్రాక్ష రసం అయిపోయింది, ఏం చేయాలంటే, ఈ పనులు చేయాలంటే నా చేత కాదు, నేను ఒక పని చేశాను. ప్రపంచ సృష్టికర్త ఆ దేవాది దేవుడు నాకు గర్భం ఇచ్చాడు, నా గర్భములోనే ఆ పరిశుద్ధుడు పుట్టాడు, నేను ధన్యుడను. కానీ అద్భుతాలు చేసింది నేను కాదు, ఇప్పుడు అద్భుతాలు చేసి నా కుమారుడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. తల్లి ఒప్పుకున్నది కుమారుని పేరు. వావ్, అదిగో ఆయన ఉన్నాడు చూడండి, ఆయనే నా కుమారుడు, ఆయనకి చెప్పండి అన్నాడు. అయ్యా అందరూ సనుక్కుంటున్నారు, గొనుక్కుంటున్నారంటే, ఓకే నీరు బాణలు, రాతి బాణల్లో నింపమని చెప్పాడు. వాళ్ళంతా మూతుల వరకు నింపారు, నింపారు. ఆయన ప్రార్థన చేశాడు, యేసయ్య నీటిని ద్రాక్షారసముగా మార్చాడు యేసయ్య. అది విని శిష్యులు యేసయ్యను నమ్మారు. ఇంకా దృఢమైనటువంటి నమ్మకం వారికి వచ్చేసింది. అక్కడున్న వారంతా అబ్బురపడిపోయారు. అయ్యో, మొదట వారు చేసిన ద్రాక్షారసము కంటే తదుపరి యేసుప్రభు వారు నీటిని ద్రాక్షారసముగా చేశాడు, అయ్యో ఇది చాలా రుచికరంగా ఉందని అప్పుడు యేసయ్యను పొగుడుతులు. అవును, మాత్రమే కాకుండా మరలా 4వ అధ్యాయం దగ్గరికి వస్తే యేసుప్రభు సుఖారని ఊరికి వెళ్ళాడు. అక్కడ యాకోబు బావి దగ్గర సమరయలో సుఖారు అనేటువంటి ఊరు ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక స్త్రీతో మాట్లాడాలనుకున్నాడు, మాట్లాడిన తర్వాత యేసు నిజమైన దేవుడని తెలుసుకున్న తర్వాత ఆమె వెళ్ళి సుఖారని ఊరికి వెళ్ళి అందరికి మారు మనసు కలిగజేస్తే, అవునా ఆమె చెప్పే మాటలు విన్నారు. ఆమె చెప్పిన మాటలు విని వారు కూడా ఊరి వారందరూ వచ్చి, నేను చేసిన పని, నాతో మాట్లాడిన దేవుణ్ణి మీరు చూడరండోయ్ అనగానే వారందరూ వచ్చి, నువ్వు చెప్పిన దానికంటే మేము చూసి యేసయ్య గొప్పవాడని మేము నమ్మామన్నారు. ఆ తర్వాత ఈ సందర్భం ఏంటి? ఈ సందర్భం అనగా ఇప్పుడు 46వ వచనము, తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలీలలోని కానానుకు ఆయన తిరిగి వచ్చాను. చూశారా? మరలా ఆయన ఎక్కడికి వచ్చాడు? మొట్టమొదట కానా అనేటువంటి ఊరిలో, కానా అనగా ఏమనగా జమ్ము పాలెము. జమ్ము అంటే నీళ్ళుంటే ఆ పక్కన ఒడ్డున జమ్ము పెరుగుతూ ఉంటుంది. కాకపోతే అక్కడంతా నీళ్ళున్నట్టుగా ఉంది, వాగులున్నట్టుగా ఉంది, అక్కడ జమ్ము ఎక్కువగా పెరుగుతుంది. అందువలన అది జమ్ము పాలెము. బళ్ళారి ఏ పాలెము, ఏ పట్టణము? మైన్స్ పట్టణము. ప్రైజ్ ది లార్డ్. మీది ఏ ఊరు? అలా ఉంటాయి పేర్లు కొన్ని. అలాగా కానా అనగా జమ్ముపాలెము. ఆ జమ్ముపాలెం నుంచి అక్కడి నుంచి వచ్చాడు. గలిలయ అనేది ఒక ముఖ్యమైన పట్టణము. ఆ గలిలయలో ఇక్కడ ఈ జమ్ముపాలెం ఉంది. దేవుని బిడ్డలారా, ఈ యొక్క గలిలే ప్రదేశము, గలిలే అనగా గుండ్రమైనటువంటి ప్రదేశం. గుండ్రంగా ఉంటుందంట. మన తలకాయ అట్లా గుండ్రంగా ఉంటుంది కదా. మీ తలకాయ గుండ్రంగా ఉందే? అప్పుడు ఒకవేళ ఎవరికైనా గుండ్రంగా లేకుండా తల పొడుగా ఉంటే, ఈయన తలకాయ దోసకాయ ఉన్నట్టుంది ఈ తలకాయ ఉన్నట్లేదంటే, ఈయన తలకాయ దోసకాయ ఉన్నట్టుంది. తలకాయ కాదు, ఇది దోసకాయ. ఇది ఏం చేయలేము. ఇప్పుడు వాళ్ళమ్మ సరిగా ఒత్తలేదేమో, సరిగా. అందుకే ఆ తల్లులకు తెలుసు, ఆ మంత్రస్థానాలకు తెలుసు, పుట్టిన బిడ్డకు తల ఇట్లా కరెక్ట్గా ఉండటానికి వాళ్ళు చూస్తుంటారండి. కుమ్మరివాడు కుండని ఏ విధంగా చేస్తాడో తలకాయని కూడా అట్లా ఒత్తి ఇట్లా చుట్టి చేస్తుంటారు. ముక్కుకి సప్పుడు ముక్కు అయితే దాన్ని అట్లా పెరుకుతుంటారు. ఒక ఇట్లే ఉంటుంది, దాన్ని గుంజుకుంటుంటారు. ఆ చిన్న వయసులోనే చేయాలి. హల్లెలూయా చెప్పండి. ఆ కాళ్ళు చేతులు కూడా వంకలు పోకుండా చక్కగా ఉదయాన్నే ఒక 10 విధములైనటువంటి ఆయిల్తో, నూనెతో వాటిని మసాజ్ చేస్తారు పిల్లలకు. పిల్లోడు బాగా ఫిట్గా ఉండాలని, అన్నీ కూడా బాగా యాక్టివ్గా పనిచేయాలనే ఉద్దేశంతో. అది గుండ్రమైన ప్రదేశము. దాదాపు 60 మైళ్ళు గలిలయ. దాని యొక్క రేడియస్, దాని యొక్క గుండ్రము, ఆ రేడియస్ ఎంత ఉందనగా 60 మైళ్ళంట. ఆ తదుపరి దాని పొడవు 60 మైళ్ళు అయితే దాని ఎడల్పు 25 మైళ్ళంట. అమ్మో, చాలా పెద్ద పట్టణమే. చాలా పట్టణ. అయ్యగారు ఎందుకు మీరు ఇవన్నీ మాకు చెప్తున్నారంటే, ఇందులో కొన్ని విషయాలు ఉంటే మనం నేర్చుకోవాలి.
చరిత్ర ప్రభువారు ఏదైనా చెప్పిండంటే, ఒక అడ్రస్ చెప్పాడంటే, ఆయన చెప్పిన అడ్రస్లో 1% కూడా తప్పు ఉండనే ఉండదు. అల్లెలు చెప్పండి. మనం చెప్పిన అడ్రస్కు వాడు తిరిగి 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 తిప్పల పాలైపోయి అలిసిపోయి ఈయన్నే తిరిగిందంట. అమ్మ, అప్పుడు మనకి నువ్వు ఎక్కడుండో అక్కడే ఉండు, నేను వచ్చి నిన్ను తీసుకొస్తారని పోయి అప్పుడప్పుడు మనం పిలుచుకొని వస్తుంటాం. ఏమంటారు ఈ మాటకు? ఈ అనుభవాలు మీకున్నాయా? ఎంతమందికి ఈ అనుభవాలు ఉన్నాయి చెప్పండి. ఈ వద్దురా తండ్రి, నువ్వు అవసరమే లేదు, నువ్వు అక్కడే ఉండు, నువ్వు అక్కడు నేనే వస్తాను. కానీ యేసు ప్రభు వారు ఏదైతే చెప్పాడంటే, ఆయన మాటలో ఉన్నటువంటి స్పష్టత ఎక్కడ కూడా ఉండదు. ఆ తర్వాత ఆయన చూడండి, అప్పుడు కపెర్నహూముకు వచ్చాడు. ఎక్కడి నుంచి? గలిలయలో నుంచి, జమ్ము ఊరిలో నుంచి కపెర్నహూముకు వచ్చాడు. కపెర్నహూమ్ అంటే యేసుప్రభు వారు నజరేతులో పుడితే నజరేతు వారు యేసేను ఇష్టపడలేదు. అబ్బా, భలే ఉంది కదా కథ. స్వదేశంలో ప్రవక్త చెప్పండి గనుడు కాదంట. ఇంట్లో పుడితే ఇంట్లో వాళ్ళకి ఈయనేంలే పెద్ద ఇట్లా అంటారంట. ఆయన ఏం చేశాడు? వద్దురా ఈ బాధ అని చెప్పి ఆయన కపెర్నహూముకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడండి? కపెర్నహూముకు వచ్చి ఆయన ఏం చేశాడనగా, అక్కడనే కాపురం ఉన్నాడు. అది గలిలయ సముద్రంకు వాయువు దిక్కున ఒక ముఖ్యమైన పట్టణముగా ఉంది. నజరేతును విడిచిపెట్టి వాళ్ళంతా తిరస్కరించు వలన అక్కడికి వచ్చాడు. ఆయన వచ్చి అక్కడ స్థిరపడ్డాడు ఆయన కపెర్నహూములో. ఈ మాట మీరు మత్తయి సువార్త 9వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. దేవుని బిడ్డలారా, యేసుప్రభు వారిని ఊరు వారు తిరస్కరించారు. యేసుప్రభు వారు బ్రతికి ఉన్నప్పుడు వారి అన్నదమ్ములు కూడా ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వలేదు. యేసుప్రభు వారు పుట్టుటకు ఆయనకు చిన్న స్థలం కూడా, గవర్నమెంట్ ఆసుపత్రి కూడా ఆయనకు దొరకలేదు. చివరికి సాధులు సన్యాసులు ఉండేటువంటి అనగా సత్రములు కూడా ఆయనకు స్థలము లేదు. అందుకే నీ కొరకు నా కొరకు ఈ విధంగా మీరు మంచిగా వాక్యం వినాలని చెప్పి ఆయన పడిన అగసాట్ల అంత ఇంత కాదు, చాలా కష్టాలు పడ్డాడు. కష్టంలో శక్తి వస్తుంది, కష్టంలో అనుభవం వస్తుంది. నువ్వు కష్టపడితే నీకు అనుభవం ఇతరులకు తెలుపుతావు. కష్టమే చేయకపోతే అనుభవం ఎట్లా వస్తుంది? నీకు కష్టాలు శ్రమలు వస్తే నీ తల మీద ముళ్ళ కిరీటం కాదు, నీ తల మీద బంగారు కిరీటం పెడతాడు యేసు ప్రభువారు. హల్లెలూయా. ఆ కిరీటము నీకు రావాలంటే నువ్వు కష్టపడాలి, కష్టం చేయటానికి ఇష్టపడాలి. నువ్వు ఇష్టపడితే ఇష్టమైన వారికి అది ఎంత కష్టమైనా కానీ తెచ్చిస్తాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అన్నట్లు ఆయన కపెర్నహూములో ఉన్నాడని ఒక అధికారి తెలుసుకున్నాడు. అనగా ప్రధాని అనగా ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు తెలుసుకున్నాడు. అమ్మో, ఈయన ఆ మ్యాన్ ఆఫ్ నోబెల్ ర్యాంక్, చాలా గొప్పవాడంటండి. చూశావా? ఆ గొప్పవానికి కుమారుడు ఉన్నాడు. ఈ అధికారి పేరేంటో మనకు తెలియదు, తన కుమారుని పేరేంటో మనకు తెలియదు. కానీ ఈ నోబెల్ మ్యాను ఈ యొక్క ప్రభు లేక రాజవంశంలో పుట్టిన వ్యక్తి తన కుమారుడు జబ్బు పడితే ఐశ్వర్యవంతుని దగ్గర ఉన్న డబ్బు ఆ కుమారుని యొక్క జబ్బును నయం చేయలేకపోయింది. ఒకరిని రమ్మంటే వస్తాడు, ఒకరిని పొమ్మంటే పోతాడు. ఆయన దగ్గర ఇటువంటి గొప్పవాడు ఉన్నాడంటే ఆయన దగ్గర ఎంతమంది కూలి వాళ్ళు ఉన్నారో ఒకసారి మీరు బాగా ఆలోచన చేసుకోండి. దేవుని బిడ్డలారా, ఆయన అన్నాడు గలిలయలో నుంచి ఆయన కానానుకు వచ్చాడు. కానానులో నుంచి అంతకుముందు సుఖారికి వెళ్ళాడు. సుఖారి నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? కపెర్నహూముకు వచ్చాడు. కపెర్నహూములో ఆయన సొంత ఇల్లు ఉందట యేసేకు. హల్లెలూయా. అమ్మో, ప్రార్థన చేసుకోండి సొంత ఇల్లు లేని వారలారా. ఆయనకున్నది అంత ఇయ్యాలని వచ్చాడు యేసయ్య నీకు నాకు. నిన్ను దిక్కు దిశ లేని వాడుగా ఉంచాలని ఆయన ఇష్టపడట్లేదు. నువ్వెంత ఆశపడతావో, నీ కులము, నీ గోత్రము, నీ మతము, నీ హోదా, వాట్ ఎవర్ ఇట్ మే బి, నీ ఐశ్వర్యము, నీ కుమారుని, నా కుమారుని, మన కుమార్తెలను, నీ భర్తను, నీ భార్యను బాగు చేయలేరు. ఈయన ఒక కుమారుడు చూడండి అక్కడున్నాడు. అతను అంటున్నాడు 47వ వచనంలో, యేసు యూద నుండి గలిలయకు వచ్చినని అతడు విని ఆయన ఎద్దుకు వెళ్ళి తన కుమారుడు చావను సిద్ధంగా ఉన్నాడు గనుక, అయ్యా మీరు వచ్చి నా కుమారుని స్వస్థపరచవలని వేడుకున్నాడంట, రిక్వెస్ట్ చేసుకున్నాడంట. ఐశ్వర్యవంతుడు ఎంత తగ్గించుకున్నాడు. నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, మిమ్మల్ని ఎవరైనా ఐశ్వర్యవంతులు అంటారా? మందంతా కూడా చాలని బ్రతుకు జీవితమే. నెలసరి జీతగాడు
25 లేక 26వ తారీఖు వస్తే 30 లేక 31 తారీఖు ఎప్పుడు వస్తుందని కాసుకొని ఉంటాడు. బిజినెస్ చేయవారు కూడా అంతే. బిజినెస్ పెట్టుకుంటే ఉన్న కూలీలకే డబ్బులు ఇవ్వాలి, రేషన్కు డబ్బులు ఇవ్వాలి. ఇక్కడ ఎన్ని పరిస్థితులు ఉంటాయి. ఇక నామినల్ కుటుంబం ఇటువంటి వర్షాలు వస్తే బిజినెస్ చేసే వారికి ఇంట్లో ఉండాల్సి వస్తుంది. కష్టము, వర్షాలు వస్తే బిజినెస్ సాగదు. దేవుని బిడ్డలారా, ఒక ఐశ్వర్యవంతుడు, ప్రపంచానికి సృష్టికర్త, స్వస్థపరిచే దేవుడు, ఉన్నవాడు అయినవాడు, కానా ఊరిలో నీటిని ద్రాక్షారసముగా చేసినవాడు, సొంత ఇండ్లు కలిగినవాడు, సమస్తము కలిగినవాడు మా ఊరికి వచ్చాడని ప్రధాని, అమ్మో, ముఖ్యుడు, ప్రభువు, ఐశ్వర్యవంతుడు ఆయన వెళ్ళి, అయ్యా నా కుమారుడు చావను సిద్ధంగా ఉన్నాడు, మీ జీవితాలలో నాకు ఈ బ్రతుకు వద్దు, చచ్చుటకు నేను సిద్ధంగా ఉన్నాను అన్నవారు చావటానికి సిద్ధం కావద్దు బాబు, అమ్మా. నువ్వు యేసయ్య రాకడ కొరకు నువ్వు సిద్ధపడు. నువ్వు యేసయ్య రాకడ కొరకు సిద్ధపడు. కపెర్నహూము కాని వచ్చాడు, ఈయన వెళ్ళాడు, అయ్యా నా కుమారుడు చావుటకు సిద్ధంగా ఉన్నాడు అని అతని గనుక వచ్చి ఆయనను స్వస్థపరచవాలని వేడుకొనిను. 48 వచనములు, యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరు ఎంత మాత్రము నమ్మరు అని అతనితో చెప్పాడు. అప్పుడప్పుడు మీరు అడిగే ప్రశ్నే ఈయన చెప్తున్నాడు, యేసే చెప్తున్నాడు. యేసేం చెప్తున్నాడు? వీళ్ళకు సూచక క్రియలు చేయాలి, వీళ్ళకి మహత్కార్యాలు చేయాలి. మిమ్మల్ని కూడా కొన్ని జరుగుతుంటాడు, అక్క నువ్వు చర్చికి వెళ్ళావు కదా, నీకేమైనా చేశాడా అని నిన్ను అడుగుతారు. నువ్వేం చెప్తావు అప్పుడు? ఇన్నేళ్ళు పోయినాం కానీ మాకేం బండి ఏం కదిలినట్టు లేదు అనిపిస్తుందా? లేదండి, నా దేవుడు గొప్పవాడు, నాకు అద్భుత కార్యాలు 1-2గా చేసింది, ఎన్నో చేసింది చెప్పగలవా నువ్వు? అవునంటావా కాదంటావా? యేసయ్య దేవుడు అంటే ఏమంటావు? నీవేమంటావు? ఏమంటావు నువ్వు? యేసయ్య, ఎస్, నా దేవుడు నన్ను కాపాడాడు, నన్ను దీవించాడు, నన్ను ఆశీర్వదించాడు. మరి మీకు ఇంగ్లీష్ సరిగా లేదు కదా, ఎట్లా అంటే నా ఇండ్లు కాదు ముఖ్యము, నేనే ఆయన ఇండ్లు అని నువ్వు చెప్పగలవా? అలా కనుక చెప్తే నీ జీవితం గొప్ప ధన్యతమవుతుంది. నీ ఇండ్లు వాకిలి అది 2వ ప్రియారిటీ. నీ మొదటి ప్రియారిటీ ఏంటనగా ఆయనను కలిగి జీవిస్తున్నట్లయితే ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన నిన్ను తీసుకుని వెళ్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన నీతోనే వస్తాడు. ఆమెన్. ఒక గొప్ప దైవజనుడు డేవిడ్ లింగ్స్టన్ అంటే ఆయన ఉండేవాడు, లేడు, ఆయన వెళ్ళిపోయాడు. ఆయన అంటాడు, ప్రభువా మీరు నన్ను ఎక్కడికైనా పంపండి, కానీ మీరు నాతో రండి. అదే మాట దేవుడు దావీదు అంటాడు, దావీదు నువ్వు ఎక్కడికి పోయినా నేను వస్తానంటాడు. దేవుడే చెప్తున్నాడు. ఆ మాట నువ్వు చెప్పించుకోగలవా? ఆ మాట యేసయ్యతో. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఆ మాటకైనా నీకు దేవుడు చెప్తే నీ జీవితం ధన్యతం. ఆయన వచ్చినప్పుడు కూడా నీకు కష్టాలు వస్తాయి. అయితే ఒక మాట, షడ్రకు మేషకు అబేద్నెగోలను మండుచున్న అగ్నిలో వేస్తే అగ్నిగుండములో 4వ వాడుగా ఆయన సంచరించాడు. ఆయన నువ్వు ఎక్కడి పోయినా వస్తాడు, నీకు సురక్షిత ఇస్తాడు యేసయ్య. కపెర్నహూముకి వచ్చాడు యేసయ్య, కానాకి వెళ్ళాడు యేసయ్య, ఇక్కడికి వచ్చాడు యేసయ్య, నువ్వు ఎక్కడికి పోయినా వస్తాడు యేసయ్య. ఇది నువ్వు కళ్ళు మూసుకుంటే నువ్వు ఆ సృష్టికర్తని యేసయ్య దగ్గరికే నువ్వు వెళ్తావు. ఆమెన్. అది అంటున్నాడు. ఇప్పుడు ఈయన అంటున్నాడు, వేడుకున్నప్పుడు 49లో ఆ ప్రధాని అంటాడు, ప్రభువా నువ్వేమో వస్తానన్నావు, మంచిదే, చచ్చిపోయిన తర్వాత రావద్దు. వింటున్నారన్నమాట. ఇప్పుడు కూడా మిమ్మల్ని చాలామంది ఆత్మీయ జీవితంలో చచ్చిపోయిన వారు ఉన్నారు. ఇక్కడ ఆధ్యాత్మిక జీవితంలో చచ్చిపోయిన వారు ఉన్నారు. మంచి వస్త్రాలు ధరించుకొని వచ్చారు, చూడటానికి చాలా ముచ్చటగానే కనపడుతున్నారు మీరు. కానీ మీ జీవితంలో ఎక్కడో మృత్యువు అనేది వెంటాడుచున్నది. ఈ ప్రధాని అంటున్నాడు, నా కుమారుడు చచ్చిపోయిన తర్వాత వస్తావాను. ఈ దినము నీ కళ్ళు ముయ్యక మునిపే నీ జీవితాన్ని నువ్వు పరిశీలించుకోవాలి. నా హృదయం అనే ఇంటికి ఎప్పుడు వస్తావు ప్రభువా? ఆయన అయితే తన కుమారుని కొరకే వాపోతున్నాడేమో, తన కుమారుని కోసమే ఆయన కన్నీరు విరుస్తున్నాడేమో.
నీ వ్యక్తిగత జీవితం ఏంటి? నీ వ్యక్తిగత జీవితాన్ని గురించి ప్రభువారు ఏం బోధిస్తున్నాడు నీకు? దేవా, చచ్చిపోయిన తర్వాత వస్తే మృతులు నిన్ను స్తుతించగలరా? మన్ను నిన్ను స్తుతించునా? సమాధి నిన్ను స్తుతించునా? సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించేది. ఈ దినము ప్రభువారు నిన్ను అడిగేది ఒక ప్రశ్న. ఆ ప్రధాని అంటున్నాడు, అయ్యా నువ్వు మన కొడుకు చచ్చిపోతే వస్తే ఏం ప్రయోజనం అయ్యా అంటే, నీ కొడుకును చంపటానికి కాదు నేను వచ్చింది, నీ జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని బాగు చేయుటకు నేను వచ్చానని యేసయ్య తన మనసులో అనుకున్నది ఈయనకు తెలియదు. అయితే ఈ ప్రధానికి ఉన్నటువంటి గొప్ప విశ్వాసం ఏంటి అనగా, చూడండి, యేసు నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాడు. చప్పలు కొడదామా? ఇది నీ యొక్క నిరీక్షణ. ఎటువంటి సంభాషణ! ఈ ప్రధాని గురించిన మాట. ఐశ్వర్యవంతుడు ప్రపంచ ఐశ్వర్యంతో ఒక స్నేహితునితో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నాడు. నీ కొడుకు బ్రతుకుతాడు పో అన్నాడంతే. అయ్యా, ఈయన విశ్వాస అవిశ్వాస ఈ ప్రధాని నాకు తెలియదు, ఈయన అన్యుడా క్రీస్తు బిడ్డ మనకు తెలియదు, కానీ నమ్మితే, నీవు నమ్మితే, మనము నమ్మితే యేసయ్య అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. అయినా ఈ విశ్వాసము ఇతనికి ఎలా వచ్చేసింది? మన పితరార్థులు ఒకడున్నాడు, ఆయన పేరు అబ్రహాం. ఆదికాండం 15:6-7 వచనాల్లో మాట్లాడతాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి ఏమిచ్చబడిందండి? అదే వచ్చింది. మనం ప్రార్థన చేస్తాం, నాబోటి వారు పాటలు పాడతారు, పిల్లలాంటి వారు కీబోర్డ్లో వాయిస్తూ వస్తారు, కానీ నమ్మకం అనేది చాలా శ్రేష్టమైంది. ఆయన్ను సందర్శించిన విధానము చాలా గొప్పది. ఆయన ఐశ్వర్యవంతుడు, ఒకరిని రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. ఆయనకు వ్యక్తిగత వైద్యులు దగ్గర ఉంటారు, లేరని చెప్పేదానికి కాదు. ఆయన దగ్గర ఎంత డబ్బు ఉంటుందండి, అందుకే ఆయన నోబెల్ మ్యాన్ అని రాయబడి ఉంది. ఐశ్వర్యవంతుడట ఆయన. కానీ ఆయన ఐశ్వర్యం మీద ఆధారపడక యేసయ్య దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు కానాలో మీరు చేసిన అద్భుతం నేను విన్నాను, నీటిని ద్రాక్షరసంగా నువ్వు చేశావు, ద్రాక్షరసాన్ని నీటిగా చేసు. ఎవరు చెప్పండి మీరు? సులువా కాదా? ద్రాక్షరసం నీళ్ళకి చేసి సులువా కాదా? మీరు కొంచెం ఆలోచన చేయండి. సరే, పాలను మీరు ఇవ్వగలరా? పాలు గేదె పాలు ఇవ్వగలరా? కానీ పాలలో నీళ్లు కలపగలరా? నీకు అర్థం చేపిస్తున్నా, కొంచెం చెప్పరు. ఒక గ్లాసు నీళ్ళు బకెట్ నీళ్ళు పోస్తే అసలు పాలు కనపడతాయా? ఆ పని మనం చేయగలం. ఏ పని? కలిపే పని మనం చేయొచ్చు. కానీ కలపని పని ఏంటనగా నీళ్లను ద్రాక్షరసంగా చేయటమే, అది చాలా అద్భుతం. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. నీ కుటుంబం కల్తీ లేకుండా ఉంటుంది. గేదె పాలు ఇచ్చినప్పుడు, ఆవు పాలు ఇచ్చినప్పుడు, మేక పాలు ఇచ్చినప్పుడు, తల్లి పాలు ఇచ్చినప్పుడు వాటిల్లో నీళ్ళు ఉంటాయా? కలుపుతారు ఎవడన్నా? ఒరిజినల్ ఇస్తుందమ్మా. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. బర్రె చిక్కటి పాలు ఇచ్చిందా, నీళ్ళ పాలు ఇచ్చిందా? ఒక్కొక్కళ్ళు అంటారు, ఆ ఊరికి వెళ్తే సార్ అసలు బర్రెని నిలబెట్టే వాళ్ళు నీకు పాలిస్తారు సార్ అని పితికిస్తారంటారు. అది నీకు తెలియదు ఆ రహస్యం. ఏం రహస్యం అంటే, ఆ పితికకు మునిపే ఆయన డబ్బాలో నీళ్ళు పోసుకొని పోతాడు, నీకు తెలియకుండా ఆయన పితికిస్తాడు. అబ్బా, బర్రెని నిలబెట్టిచ్చారా, వందనాలయ్యా నీకు. కొందరున్నారు పక్క నీతి గల వారు కూడా ఉన్నారు, లేరని చెప్పేదానికి లేదు. పక్క పోసేవారు కూడా ఉన్నారు, లేరు. అందరినీ కాదు. నీ జీవితం కల్తీగా ఉండకూడదు, నీ జీవితం ఒరిజినల్గా ఉండాలి. నువ్వు పేదవాడివైనా పర్వాలేదు, కానీ నీవు ఎలా ఉండాలి అనగా ఒరిజినల్గా నువ్వు జీవిస్తే యేసయ్య అంటాడు, నువ్వు వెళ్ళు అంటే, నేను నమ్మకంతో వెళ్తున్నానయ్యా అన్నాడు ఈ యొక్క ప్రధాని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్. నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తుంటే, వాళ్ళు అటు ఇటు చూస్తుంటే ఇట్లా చూస్తారని, ఎక్కడో స్వరం వస్తుంది, ఆ స్వరంకి వెళ్ళి చూడాలని అంటారని చెప్పాను, అంతే. అవును, సరే రండి. యేసు నువ్వు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా
ఆ మనుష్యుడు యేసు చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. అతడు ఇంకా వెలుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి, ఇతను ఇంటికి పోమంటే దాసులు పరిగెత్తుకొని వస్తుండ్రు. ఈయన గుండె కొట్టుకున్నది అప్పుడే. ఎవరికి చెప్పండి, ఇప్పుడు ఇదే కథ. ఏంటి, అప్పుడు మనకు ఫోన్ లేవు, టెలిఫోన్ లేవు అప్పుడు. ఏంటి ఆ కమ్యూనికేషన్ చూడండి. దాసులు పరిగెత్తుకొని వస్తున్నారు. తన యజమాని దగ్గరికి, ప్రధాని దగ్గరికి పరిగెత్తుకొని వస్తుంటే, వాయమ్మ నా కొడుకు పోయిండేమో, వాయమ్మ. దేవుడు ఇటువంటి వారనగా చాలా గొప్పవాడు. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. మనమందరం దేవుని స్తుతిద్దాం. దేవుడు మన జీవితంలో ఒక అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు. నువ్వు నమ్మిపోయావు. నువ్వు నమ్మిపోయిన తర్వాత ఇటువంటి సన్నివేశాలు ఎదురుగా వస్తాయి. వాళ్ళు ఎదురుగా వస్తున్నారంట దాసులు. ఆ దాసులు ఎదురుగా వస్తుంటే ఆ స్థానంలో మీరిగినుంటే ఆ యేసు ఎవడు, వాడు ఎవడు, నువ్వు పో అని చెప్పినాడు, నేను వచ్చినాను అని అపనమ్మకంగా ఉంటే వాళ్ళు దగ్గరికి రాలే, ఫోన్ తీసుకొని రాలే. వాళ్ళు పరిగెత్తుకొని సారు వస్తున్నాం, సారు వస్తున్నాం, సారు అమ్మాయి ఏమొచ్చింది. దేవుని బిళ్ళారా, వాళ్ళు ఎందుకు వస్తున్నారో, వాళ్ళు ఏం సమాచారం చెప్తారో నువ్వు బాగా వినాలి. నువ్వు విన్నప్పుడు దేవుడు నీ జీవితంలో ఏం చేస్తాడండి, అద్భుతమైన కార్యాలు నీ కొరకు చేస్తాడు, నా కొరకు చేస్తాడు, మనందరి కొరకు చేస్తారు. అపనమ్మకంగా ఉన్న ఎవరైనా మీరు ఉంటే ఇప్పుడైనా యేసయ్యను నమ్మండి. ఆమెన్. ఆ ఊరు సుఖారని ఊరు వారందరూ నమ్మారంట. నమ్మారా లేదా? ఇప్పుడు మన ఊరిలో, మన ఇంట్లో చూడండి, 50% చర్చికి వచ్చారు, 50%లో ఉన్నారు. ఏమంటారు ఈ మాటకు? ఒకవేళ 100% దేవుని మందిరం నిండేదా? అలాగనే ప్రతి మందిరానికి అందరికైనా పోలితే యేసయ్య రాకడ కూడా వచ్చేదే కదా. ఈ అగసాట్లే ఉండేది కాదు కదా. ఈ కష్టాలు, ఈ నష్టాలు, ఈ రోగము, ఈ అప్పులు, ఈ సమస్యలు ఉండేవి కాదు కదా. అంటే దీని అందరికి కారణం ఎవరంటే మీరే ఎవరో, నమ్మని వారు ఎవరో ఉన్నారు. మీ కొరకు దేవుడు చెప్తున్నాడు, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. అందరూ నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. ఎస్ ಎಲ್ಲರೂ ఎస్. సియోను శిఖరాగ్రమో నీ సింహాసనమాయనా. సియోను శిఖరాగ్రమో నీ సింహాసనమాయనా. అయ్యా, సియోనులో నిన్ను చూడాలని, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. ఇప్పుడు
మనం వెళ్ళే దగ్గర అద్భుతాలు కాదు మనం చూసేది, అద్భుతాలు చేసి దేవుణ్ణే మనం చూస్తాం. చప్పలు కొడదామా. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. అగాధ సముద్రాలకు నీవు ఎల్లలు వేసితివి. శూన్యములో ఈ భూమిని, శూన్యములో వేలాడదీసిన యేసయ్యా, శూన్యములో ఈ భూమిని నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని తలమెత్తి నీ కీర్తినే చాటెరా. నజరేయుడా నా యేసయ్యా. వస్తున్నారు శిష్యులు. ఎవరి శిష్యులు? ప్రధాని శిష్యులు వస్తున్నారు. ఏమో వార్త తెస్తారో చూడండి. ఆ సన్నివేశాన్ని ఒకసారి మనం చూసుకుందాం పిల్లారా. అతడు ఇంకా వెలుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి, అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనికి చెప్పి. చప్పలు కొడదామా. నువ్వేం చింత చేయవలసిన పని లేదు. నువ్వు దేవుని నమ్మితే సోదరి, ఆ దేవుని నమ్మితే అద్భుతమైన దేవుణ్ణే నువ్వు నమ్ముకున్నావని అర్థం. 24 గంటలు నాకు అద్భుతాలు చేయవాలని నువ్వు అడగవద్దు. ఎందుకనగా ఆ అద్భుత కరుడే నీతోనే ఉన్నాడు. ఆయన ఎంతమంది నమ్ముతారు ఈ మాట? ఆయనే ఉన్నాడు నీతోటి. నిన్ను ఏ స్థితిలో ఉంచాలో ఆ స్థితిలోనే దేవునికి మహిమ ఇస్తాడు యేసయ్య. నిన్ను సాక్షిగా బిడ్డగా ఉంచడానికే దేవుడు నిన్ను ఆ స్థితిలో పెట్టాడు. ఆయన రూపము నీలో ఉంది, ఆయన శక్తి నీలో ఉంది, ఆయన బలము నీలో ఉంది. నీవు నీ జీవితంలో బలహీనుడు నేను భయపడవద్దు. నీ బలహీన యందే ఆయన బలమైన కార్యము నీ బలహీనత యందే చూపగలడు ఆయన. అది దేవుని యొక్క కృప. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, ఈ ప్రధాని ఎంత సంతోషింటాడో ఏడ్చింటాడా? ఓయమ్మ నా కొడుకు మళ్ళా బతికాడు అన్నాడా? నేను నమ్మిన దేవుడు చాలా గొప్ప దేవుడు. దేవుడు యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. చూడండి, ఈయన మళ్ళా ఒక ప్రశ్న అడుగుతున్నాడు వారిని. బాగినండి, ఈ మాటలు మనం చదువుతూ ఉన్నప్పుడు అయ్యో క్రొత్త నిబంధన గ్రంథంలో నాకు అన్నీ తెలుసులే అని అనుకుంటున్నావా? నాకు కూడా ఏం తెలియదండి, ఇది ఏదో నేను కొత్తగా చదివినట్టు నాకు అనిపిస్తుంది ఏండి. అప్పుడు అంటాడు ఆయన, అతడు వెలుచుండగా అతని దాసులు అతని ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలుసుకునేను. ఏ గంటకు వాడు బాగుపడనని వారిని అడిగాడు. విన్నారా? ఎందుకు అడిగాడు? చూడండి, ఎటువంటి మాట. దేవుని మాట అనేది నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేది. ఎన్ని గంటలకు బాగుపడ్డాడయ్యా అని ఈయన ప్రధాని ఆ యొక్క దాసులు అడిగితే, ఆ దాసులు సమయోచితమైనటువంటి జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడనగా, ఏ గంటకు వాడు బాగుపడినని వారిని అడుగగా వారు నిన్న 1 గంటకు, అంటే అక్కడ పోయి ఆయన మాట్లాడిస్తేప్పుడు 7th hour అంట ఆ దినాలలో వారి యొక్క దేశములో. అది నిన్న 1 గంటకు నీవు యేసయ్య మాట్లాడుతున్నప్పుడు నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని చెప్పిన సమయమే 1 గంట. మాట ఇచ్చినవాడు మాట, జీవితంలో సారి చెప్పినవాడు, సారి చెప్పని వాడు ఎవరైనా ఉన్నాడంటే మీరేం చెప్తారు? గట్టిగా చెప్పండి. నజరేయుడైన యేసయ్య. ఎవరైనా ఆయన కపెర్నహూముకు వచ్చి ఆయన కాపురం ఉన్నాడు ఆయన సొంత ఇంట్లో. ఎవరైనా ఇంతవరకు సారి చెప్పని వారు ఎవరైనా ఉన్నారంటే నజరేయుడైన యేసు. ఛాలెంజ్ ఈ మాట. కష్టాల్లో కూడా ఆయన సారి చెప్పలేదు. ఏ విషయంలో కూడా నేను ఏదో తప్పు చేసి నేను అడగలేదు. నన్ను క్షమించమని ఎవరిని కూడా ఆయన అడగలేదు.
నీ జీవితంలో అనేక పర్యాయాలు, ఎన్ని పర్యాయాలు నువ్వు కింద పడేది లేచేది, కింద పడేది లేచేది, అయ్యా ఏసయా 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 ఏసయా, మళ్ళీ ఏడ్చేది, ఇంట్లో ఒక్కదాన్ని ఏడ్చేది, మళ్ళీ ఏడ్చేది, మళ్ళీ తిట్టుకునేది, మళ్ళీ కొనిగేది, మళ్ళీ పడేది, మళ్ళీ లేచేది, అయ్యా తప్పు చేసినానయ్యా, తప్పు చేశానయ్యా, తప్పు చేశానయ్యా. ఎన్ని పర్యాయాలు, ఎన్ని పర్యాయాలు. దైవజనులుగా ఉన్న ఎవరైనా కానీ జీవితంలో నీ శరీరాన్ని, నీ దేహాన్ని, నీ ప్రాణాన్ని నువ్వు అప్పచెప్పాలి. ఏ దైవజనులు అయితే వాక్యం వింటున్నారో, ఏ సేవకులు అయితే వాక్యం వింటున్నారో, విశ్వాసులు అయితే వాక్యం వింటున్నారో, నీ జీవితం అంతా అవునంటే అవును, కాదంటే కాదు. అటువంటి జీవితాన్ని మనం అలవర్చుకున్నప్పుడు దేవుడు నీలో ఉండటానికి ఆయన ఇష్టపడతాడు. నువ్వు పోయినప్పుడు యేసయ్య ఈయనతోటి వచ్చాడు, ప్రధానితోటి వచ్చాడు. ఈయన రాకమునిపే తన వాక్కును అక్కడికి పంపించాడు. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 107, 107వ కీర్తన 107వ కీర్తన 20వ వచనం చదవండి ఒకసారి. 107వ కీర్తన 20వ వచనం చదవండి, కింది భాగం. ఎప్పుడు కూడా నేను వాల్ పోస్టర్లో ఈ మాట వేస్తుంటాను, చూసారా? వాల్ పోస్టర్ ఎప్పుడైనా చూసారా? దైవజన్ వాల్ పోస్టర్లు కూడా చదవండి. ఆయన తన వాక్కును పంపి, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఏం చేశాడండి ఆయన? ఈ మాట ఎప్పుడు మన వాల్ పోస్టులు ఎక్కడైనా ఇదేపిస్తా నేను, నా మటుకు మన మట్టుకు. ఆయన తన వాక్కు వాక్కు వాక్కు, ఆ శబ్దం అనేది ఎటువంటిది అనగా, ఏ యొక్క ఆ యంత్రాలు కూడా ఇంత వేగముగా పరిగెత్తవంట. దేవుని యొక్క వాక్యము బహు వేగమంట. ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు, తన కుమారుడు బాగైపోయాడు, చెప్పినప్పుడే బాగైపోయాడు. హల్లెలూయా. ఇలాగనే నా అనుభవములు అనేకములు జరిగాయి. ఆత్మ ప్రేరణతో నింపబడి ఒక బిడ్డ, యవన బిడ్డ చావని సిద్ధమై ఉంటే వారి అవ్వ ఏం చేసిందనగా స్తుతి కొడుక పెట్టింది. ఆ అమ్మాయి బెంగళూరులో ఎక్కడ ఉంటే ఇక్కడ సూర్యుడి పరుగులు స్తుతి కొడుక పెట్టింది. ఆ మాటలు మాట్లాడుతూ చివరిలో ఒక మాట అన్నాను. ఆ పిల్ల పేరు, ఆ పాప పేరు జెన్నిఫర్. ఇప్పుడు పెళ్ళయింది అనుకుంటాను, జాషుప్రద క్లారశికి తెలుసు వాళ్ళు. అదే ఇంట్లోనే యేసుక్రీస్తు నామములో ఆమె బాగుపడునుగాక అని చెప్పినప్పుడు ఆమె బాగుపడిందంట. వైద్యులు బ్రతకరని చెప్పారు. 1, 2 కాదు, ఈ సేవకుని దారి చేసిన అద్భుతాలు. అయితే దేవునికి వచ్చే మహిమ మేము దొంగలించకూడదు కనుక మేము ఎక్కువ ఈ స్వస్థతలకు ప్రాధాన్యత నేను ఇవ్వను, వాక్యానికి ప్రాధాన్యత నేను ఇస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఇవన్నీ కూడా ఈ లోక సంబంధంగా ఈ వాతావరణం ఉన్నప్పుడు, లేక మారినప్పుడు, శరీరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి కాస్త దగ్గు జలుబు జ్వరములు అన్నీ వస్తాయి, రావని చెప్పేదానికి లేదు. ఒక వైద్యుడు గాయపడినప్పుడు ఆ గాయానికి వైద్యం చేస్తాడు, కానీ ఇక మీదట గాయాలు తగలకూడదు అని వైద్యం చేయడు, ఆయన చికిత్స చేయడు. ఇక మీదట నీకు ఏమి రోగము రాదు అని చెప్పటానికి ఏ వైద్యుడు కూడా వైద్యం చేయడు. నీకు వచ్చిన వ్యాధిని బట్టి ఆయన పరిశీలించి పరీక్షించి దానికి చికిత్స చేస్తాడు, ట్రీట్ చేస్తాడు. కానీ ఎవరు? యేసు ప్రభువారు అనగా నీ దైవికమైన రోగాన్ని తీసివేయటానికి ఆయన వచ్చాడు. శరీర రోగాన్ని గురించి నువ్వు భయపడవద్దు. నీ దేహం ఉన్నన్ని రోజులు వ్యవసాయదారుకుడు మంచి విత్తనాన్ని మునుపు పొలాన్ని బాగా సాగు చేసి కలుపు మొక్కలు లేకుండా, రాళ్ళు లేకుండా అన్నీ ఎత్తి గనిమ పారేసి కాల్చేసి పారేస్తాడు. విత్తనం విత్తి రాగానే ఇతను ఇత్తిన విత్తనము మొలవక మునిపే కలుపు మొక్కలే ముందొచ్చేస్తాయి. వ్యవసాయదారుకుడు కలుపు మొక్కలు నాటలేదే. ఎలా వచ్చాయంటే, ఇప్పుడు నీ పని ఉంది. ఇప్పుడు వ్యవసాయదారునికి ఈ పంట నీ చేతికి రావాలంటే కలుపు మొక్కలను ప్రతిరోజు నువ్వు వేరేయాలి. మరలా తెగులు వచ్చేస్తుంది, మళ్ళీ మందు కొట్టాలి, దానికి ఎరువేయాలి. ఎంతవరకు వేయాలనగా అది పంట చేతికి వచ్చేంత వరకు చేయాల్సిందే. ఈ పంట కూడా యేసయ్య చేతికి పోయేంత వరకు నీకు ఎక్కడో ఒక తెగులు. ఇప్పుడు హల్లెలూయా చెప్పండి, తెగులు కోసం. ఇది అసలు కథ ఏంటి? నాకు రోగమే రాకూడదు ప్రభా, పక్కింట్లోనికి ఎక్కువ రోగం రావాలా ప్రభువా, వారికి బాగా రావాలా, నేను ఇట్లా తిరుగుకుంటున్నాను. అబ్బా ఇటు చూడ పానే కల. అట్లాంటి ప్రార్థన మీరు ఎవరు చేయగాకండి. మీరు చాలా మంచి వాళ్ళు అయినా అట్లా ప్రార్థన మీరు చేయరు. ఒకవేళ ఎవరైనా అట్లా అనుకుంటే ఇప్పుడు నుంచైనా మానుకొని యేసయ్య మీద నమ్మకం ఉంచండి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, చదివారు కదా. ఇక్కడ మరలా రండి, యోహాను సువార్త దగ్గరికి మరలా రండి మీరు.
అక్కడ అంటున్నాడు ఆయన 54 ఆ మనుషులు యేసు అతను చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాడు. కింది మాట మనం చూసినప్పుడు 52వ వచనంలో ఏ గంటకు వాడు బాగుపడినని వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరము వానిని విడిచిపోయెను. అంటే ఇక్కడ ఏదో ఒక శక్తి కనపడుతుంది. విడిచిపోయెను లేక వచ్చాను. మీరు అనుకోవచ్చు మేము ఒక్కరమే చర్చికి వచ్చామని మీరు అనుకుంటున్నారు. కానీ ప్రతి చర్చికి ప్రతి ఏరియాలో 12 మంది చర్చికి ఉన్నారంటే ఒక్కరు సైతాను పిల్లలు ఉంటారంట. ఇది నా లెక్క కాదు, బైబిల్ లెక్క చెప్తున్నాం మీకు. 12 మంది శిష్యులు ఉంటే ఒక్కడు యూదా ఇస్కరియోతు ఉన్నాడట. అందువలన మీరు 12 మందిలో ఎవరో ఒకడు సైతాన్ని పిలుచుకొని పోయొద్దాం రా అని వచ్చినాడు. వాని క్రియలు ఏంటి అంటే నేను చెప్తున్నాను, మీరు వినండి. మీరు ఎవరో నాకు తెలియదు. వాడు ఎప్పుడు గొనుక్కుంటూ ఉంటాడు. వీళ్ళకేం పని లేదు అంటారు. ఎప్పుడు ఇట్లాంటి అయిన పరిస్థితులు. ఇంట్లో ఆడ భర్త ఉన్నాడు, అన్నం ఎప్పుడు చేయాలా, మార్కెట్కి ఎప్పుడు పోవాలా, ఎప్పుడు రావాలా. అసలు నేను గ్యాస్ సిలిండర్ ఆఫ్ చేశానా అందులో పెట్టించానా, అబ్బాయి ఇది పెద్ద కథ అయిపోయానే. ఇప్పుడు పోయాలంటే కుదరదు. పోతే పాస్టర్ గారు అడుస్తాడు, మధ్యన పోతాడు, ఈయన మధ్యన పోతాడు అంటారు. మీరు మధ్యన పోవాలని నేను ఎందుకు అనుకుంటాను? మీరు బాగుండాలి, ఆఖరికి ఉండాలని నేనండి. యేసు ప్రభు వారు వచ్చేంత వరకు మీరు ఉండాలి. ఆయన ఏమన్నాడు అంటే, ఆయన ఎవరు ప్రధాని ఏమన్నాడు, నా కొడుకు సావక ముందే అన్నాడు. లేదు మీ బైబిల్ ఉంది, మళ్ళీ ఇంగ్లీష్లో కూడా ఉందా, నా కొడుకు సావక ముందే నువ్వు రా అంటే. ఇప్పుడు ఇతనికి ఏదో ఒక ఆత్మ, పేతురు అత్తకు జ్వరం వచ్చిందంట. ఆదివారం రోజు వచ్చిందంట. ఆదివారం రోజు వచ్చిన ఆమె చర్చికి రాలేదు. ఎవరు చర్చికి రాని వాళ్ళందరూ జ్వరంతో బాధపడుతున్నారని అర్థము. ఇప్పుడు ఈ పేతురు ఏం చేశాడు, సీనియర్ కనుక, అయ్యగారు చర్చి అయిన వెంటనే మీరు మా ఇంటికి రావాలి. ఏం కథ అంటే అత్త మీద నాకు ప్రేమ ఎక్కువ. భార్య మీద ప్రేమ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఈయనకు అత్త మీద ప్రేమ ఎక్కువ ఉంది. ఎందుకు నవ్వుతున్నారు మీరు? నీకు తెలియదులే పాస్టర్ గారు కథ అంట. దేవుడు మీరు తీర్చును కాక. ఎలాగానే యేసయ్య విశ్రాంతి దినమునగా ప్రభువుని వెళ్ళారు, ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు ఆమెలో ఉన్నటువంటి దయ్యం, జ్వరమైనటువంటి దయ్యం పోతే అప్పుడు ఆమె పరిచర్య చేసిందంట. పరిచర్య ఎవరు ఎందుకు చేయరనగా, దయ్యం ఉన్నోడు ఎవడు పరిచర్య చేయడు. దయ్యం ఉన్నోడు ఏమో కొంచెం డిగ్నిటీ మెయింటైన్ చేసుకుంటాడు. నేనంటే కొంచెం ఇట్లా అంటుంటారు కొందరు పిల్లలు, ఇట్లా అంటుంటారు, ఇట్లా అంటుంటారు. పని చేయరు కొందరు. ఐశ్వర్యవంతుడు, ప్రధాని, నోబల్ మ్యాన్, ఐశ్వర్యవంతుడు దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నా డబ్బు సరిపడదు నా కుమారుని బ్రతికించుకోవటానికి, నీ సహాయం నాకు కావాలి. దేవుని సహాయం కోరుకున్నప్పుడు మన యొక్క పెద్దరికము లేక మన యొక్క ఔన్నత్యము, మన యొక్క మరొకటి ఏది కూడా నన్ను రక్షించదు. ఆయన రిక్వెస్ట్ చేసుకున్నాడు, నేను వస్తాను పో అన్నాడు. ఏ గంటకు ఆయన బాగుపడ్డాడనగా అదే గంటకు ఆయనలో ఉన్న జ్వరము, అక్కడ పై వచనములో ఏం రాయబడి ఉన్నదనగా 47వ వచనములో మనం చదివినప్పుడు 2వ భాగంలో అతన్ని స్వస్థపరచమని వేడుకున్నాడు. కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే 52వ వచనములో నిన్న 1 గంటకు జ్వరము వాడిని విడిచిపోయింది అన్నాడు. చూడు మాటల్లో తేడా వచ్చి, అక్కడ సిక్ అని రాయబడింది, ఇక్కడ ఫీవర్ అని రాయబడింది. దేవుని బిడ్డలారా, ఈ మాటలన్నీ ప్రభువారు ఎందుకు రాస్తాడు అనగా, మనకు సులువైన పద్ధతిలో వాక్యం అర్థం కావాలని రాస్తుంటాడు. జ్వరము అనేది టెంపరేచర్ వలన, ఎక్కువ పని చేయటం వలన, ఇంకొక అనేక కారణాలు ఉన్నాయి. అది వైద్యులకు బాగా తెలుసు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో, దేవుని యొక్క సేవ విషయంలో, పరిశుద్ధత విషయంలో జ్వరము తగిలిన వాడు ఏ పని చేయలేక, ఏమి తినలేక, జ్వరము వచ్చిన వారికి నాలుకంతా కూడా చేదుగా ఉంటుంది, ఏం తినబుద్ధి కాదు. ఒక వ్యక్తి బ్రతికి ఉండి కూడా, బాగా ఉండి కూడా జ్వరము వచ్చినట్టుగానే ఉంటాడు. ఏం పని బాగానే ఉండవు కదా, ఏమిటి వాడు గంటకు తింటుంటాడంట, ప్రతి గంటకు తింటుంటాడంట, ఏదో నీరసంగా ఉందని అంటాడంట. ఒక్కొక్కడంటే భోజనానికి కూర్చుంటే లేడంట. అందరూ పోయిన తర్వాత కూడా కూర్చొని ఉంటాడంట. అయ్యమ్మ తండ్రి యేసు ప్రభువా, మళ్ళీ ఆయన లేపటానికి నా నీది కూడా చేయి పట్టుకొని షక్కండి లేస్టల్కి. ఈ మాటలు మీరు నవ్వుగానే ఉంటాయి, కానీ ఇది సత్యమైన మాటలు ఏంటి.
ఆయన జ్వరము వెళ్ళిపోయిందంట. నిన్న 1 గంటకు వెళ్ళిపోయినప్పుడు నువ్వు చూసినవా? అర్థమైందనగా ఈ వ్యక్తి అనగా ప్రధాని కొడుకు అది వెళ్ళిపోయినప్పుడు ఇతడు ఫ్రీ అయిపోయాడు, యాక్టివ్ అయిపోయాడు ఇతని. అప్పుడు అతనిలో ఉన్న జ్వరం పోయిందని అర్థం. నీలో నాలో జ్వరం ఉంటే దేవుని పని మనం చేయము. జీవితకాలం అంతా జ్వరముతోనే దేవుడు నేను అంటున్నాడు. చూడండి, గంటకు చెప్పాను 53వ వచనం హైఫనేసి, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని యేసు అతనితో చెప్పాను. మరలా యేసు ప్రభు అంటాడు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు అతనితో చెప్పిన గంట అదే అని తండ్రిని వేడుకుని గనుక అతడును అతని ఇంటి వారందరూ ఏమయ్యారండి? యేసు ప్రభు వారిని నమ్మారు. చప్పలు కొడదామా బిగ్గగా? మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవా, నీ మాటలు వింటూ ఉన్నప్పుడు నా హృదయం బ్రద్దలైపోతుంది. నీ మాటలు నేను వింటూ ఉన్నప్పుడు నా జీవితం ధన్యమైపోయింది. అనేక పర్యాలు మీరు వాక్యముతో నేను నాతో మాట్లాడి, వాక్యముతో మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు నన్ను స్వస్థపరిచారు. నేను అది ఎరగలేకపోయాను. నా వాక్యము బహు వేగము గలది అన్నాడు. మాట మాత్రం నువ్వు సెలవిస్తే చాలు. ఆయన ఐశ్వర్యము, ఆయన గొప్పతనము, ఆయన గొప్పవాడు, నోబెల్ మ్యాన్. ఆయన యొక్క ఐశ్వర్యము తన కుటుంబాన్ని రక్షించలేకపోయింది. అయితే ఆయన కుటుంబములో ఆయన ముందు నడుస్తూ వెళ్ళాడు యేసు ప్రభువారు. ఆ మాట ఈయన కంటే ముందు వెళ్ళిపోయింది. ఆ మాట ప్రధాని కంటే ముందు వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఆ గంట చెప్పాడో శిష్యులు దాసులు పరిగెత్తుకొని వచ్చారు. అయ్యో, మా యజమానుడు కపెర్నహూముకి వెళ్ళాడు యేసయ్య దగ్గరికి. కపెర్నహూము దగ్గరికి వెళ్ళాడు యేసయ్య దగ్గరికి. నా దేవుని నేను కలుసుకోవాలా, నా బిడ్డలకు నేను చెప్పాలి అని ఆశపడ్డాడు. మోకరించండి దేవుని బిడ్డలారని చేతనైతే. యవన పిల్లలు గట్టిగా దేవుని కొరకు జీవిద్దామా? పరిచయ జీవితంలో ఎప్పుడు సచ్చిన వారివి కాకుండా బ్రతికి ఉన్నాం, సజీవంగా ఉన్నాం మనం, బాగా ఉన్నాం మనము. నువ్వు ఎప్పుడు కూడా నేను బాగలేనని నువ్వు అనుకోగాకు. నేను బాగుండానని చెప్తే నీ మాటను బట్టి యేసయ్య నిన్ను బాగు చేస్తాడు. నా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎందుకనగా నేను బాగలేకపోతే నా యేసయ్య ఊరుకోడు. నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నువ్వు పరిగెత్తుకొని రావాలి దేవుని మందిరానికి. బాగలేనని ఎప్పుడు ఎందుకు చెప్పుకుంటావు? నీ నోట జీవము, నీ నోట మరణము పెట్టాడు. నీ నోట ఏం పెట్టాడో తెలుసా? నీ నోటలో శక్తి ఉంది. నీ నోటి మాటలో శక్తి ఉంది. నీ నోటి మాటలో బలం ఉంది. దేవుని యొక్క మాట శక్తి గలది. దేవుని యొక్క మాట అద్భుతమైన మాట. నీవు మాట మాత్రం సెలవిస్తే చాలు ప్రభువా. నువ్వు ఎప్పుడు కూడా నేను బాగలేనని అనుకోవద్దు. నువ్వు బాగున్నావు. నీ మాటను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ మాటను బట్టి నీకు మీకు దెబ్బలు కూడా వస్తాయి. నీ మాట బహు జాగ్రత్తగా ఉండాలి, గుర్తెరగాలి. ఈ నాలుకలో యేసయ్య శక్తినిచ్చాడు. ఆ ప్రధాని వెళ్ళాడండి, మాట్లాడుచున్నాడని, నా కుమారుడు బాగలేడయ్యా. అయ్యా, మీరు ఏమనుకోకపోతే ఒక మాట చెప్తానయ్యా, నా కుమారుడు చనిపోక ముందే రా. అబ్బా, మనం వెళ్ళక మునిపే, కన్ను ముయ్యక మునిపే, చేయి జారిపోక మునిపే ప్రధాని ఐశ్వర్యవంతుడండి. ఆయన నోబెల్ మ్యాన్. దేవా స్తోత్రాలు. ఆయన సైన్యములకు అధిపతి, షాలోము రాజు, ఆయన రాజాది రాజు. ఆయన ఆ ప్రధాని ఒక రాజు కుటుంబమే, కానీ రాజులు సృష్టించిన దేవుడు యేసయ్య. చప్పలు కొడతావా? ఎస్, ఎక్కడున్న చప్పలు కొట్టి తెలుసు. అందరూ ఆనందంతో. నీకు రోగం లేదు బ్రదర్, సిస్టర్. యేసు నామములో యేసయ్య నిన్ను స్వస్థపరుస్తున్నాడు. నిన్ను బాగు చేసే దేవుడైనా. నడిచావే ముందుగా.
నడిచావే ముందుగా, నీ ప్రజల కండగా, చేశావే పాయలుగా ఎర్ర సముద్రమును. పాయలు చేశాడు, అద్భుత కార్యాలు చేశాడు. నడిచావే ముందుగా, నీ ప్రజల కండగా, చేశావే పాయలుగా ఎర్ర సముద్రమును. దాటించావా నా దయగల దేవా, దాటించావా నా దయగల దేవా, నడిచేర్చావా మమ్ముల నాశము నుండి, నడిచేర్చావా మమ్ముల నాశము నుండి. సైన్యములకు అధిపతివే, సహస్రాధిపతివే, షాలేము రాజా నా యేసు రాజా, షాలేము రాజా నా యేసు రాజా, షాలేము రాజా. ప్రధాని ఆదరణ పొందాడు. కుమారుడు బ్రతికున్నాడని దాసులు వర్తమానం తెచ్చారు, వైరము తెచ్చారు, మెసేజ్ తెచ్చారు. నీకు కూడా ఆదరణిస్తాడు యేసయ్య. నీకు రోగం లేదు, డోంట్ వరీ, యేసయ్య గొప్పవాడు. ఆదరణనిచ్చావే ఆత్మస్వరూపివై, ఆశీర్వాదించావే ఆది సంభూతుడవై. అయ్యా ఆదరణనిచ్చావే ఆత్మస్వరూపివై, ఆశీర్వాదించావే ఆది సంభూతుడవై. ఆరాధన నీకేనయ్యా అతికాంక్షాని. ప్రధాని సంతోషిస్తున్నాడు, కుటుంబం అంతా సంతోషము, అందరు నమ్మారు. నా హృదయం నా కానుక, నా హృదయమే నీ కానుక. సైన్యములకు అధిపతివే, సహస్రాధిపతివే, షాలేము రాజా నా యేసు రాజా, షాలేము రాజా నా యేసు రాజా, షాలేము రాజా. ఆ దినము ప్రధాన్ని ఆదరించి తన కుమార్ని బ్రతికించిన దేవుడు, ప్రధానులను సృష్టించిన రాజాది రాజు నిన్ను ఆదరిస్తున్నాడు. నీ దీర్ఘకాల రోగాలను యేసుక్రీస్తు నామంలో మట్టుమై అయిపోవునుగాక, మాయమైపోవునుగాక. అలనాడున్న దేవుడు ఈ దినము కూడా ఉన్నాడు. ఆయన ఎందుకు నీ శరీరాన్ని నువ్వు ఇంత బలహీనదానికి ఎంచుకుంటావు? నీలో ఉన్నవాడు, లోకమున్నవాడు గొప్పవాడని నీకు తెలియదా? ఎస్, నా దేవుడు స్వస్థపరిచే యెహోవా, స్వస్థత నీకు శీఘ్రముగా లభించునుగాక. ఆయన తన వాక్కును పంపి, ఆయన తన వాక్కును పంపి 107వ కీర్తన 20వ వచనములో ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. ఆయన వాక్యము అంత వేగము ఏది కూడా పరిగెత్తలేదు. ప్రపంచములో ఇటువంటి వెహికల్ను, ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానము ఎక్కడ కూడా అది కాదు, చాత కాదు. వాక్యానికంటే వేగమైంది ఎక్కడ కూడా లేదు. ఆ వాక్యమనే దేవుణ్ణే నువ్వు నమ్ముకున్నావు, ఆ వాక్యమనే దేవుణ్ణే నువ్వు విశ్వసించావు, ఆ వాక్యమనే దేవుణ్ణే నువ్వు గౌరవిస్తున్నావు, ఆరాధిస్తున్నావు. ఆరాధన నీకేనయ్యా అతికాంక్షానీయుడా, ఆరాధన నీకేనయ్యా అతికాంక్షానీయుడా. కానుకగా నా హృదయం నీకే నా యేసయ్యా, కానుకగా నా హృదయం నీకే నా యేసయ్యా. ఆదరణనిచ్చావే, ఆదరణనిచ్చావే, ఆత్మస్వరూపివై ఆశీర్వాదించావే ఆది సంభూతుడవై. నేను ఆదరించే దేవుడు ఆయన. ఆదరణనిచ్చావే, ఆత్మస్వరూపివై ఆశీర్వాదించావే ఆది సంభూతుడవై. ఆరాధన నీకేనయ్యా అతికాంక్షానీయుడా, ఆరాధన నీకేనయ్యా అతికాంక్షానీయుడా. కానుకగా నా హృదయం
నీకే నా యేసయ్యా, కానుకగా నా హృదయం నీకే నా యేసయ్యా. సైన్యములకు అధిపతివే, సహస్రాధిపతివే, షాలేము రాజా, నా యేసు రాజా, షాలేము రాజా, నా యేసు రాజా, షాలేము రాజా. ఆ ప్రధానికి ఎంత సంతోషము! ఈ ప్రధాని కంటే ముందు సంతోషపడిన వారు ఎవరనగా తన దాసులు. వారికంటే ముందుగా ఆరోగ్యం పొందినవాడు ఎవరనగా తన కుమారుడు. వీరందరూ ఇచ్చారు ప్రధానితో కలిసి. నిజమే, ఈయన మామూలు వ్యక్తి కాదు. కానా ఊరిలో మొదటి అద్భుతం చేశాడు, ఇది రెండో అద్భుతం ఆయనది. నీకు ఎన్ని చేశాడు బ్రదర్ సిస్టర్ అద్భుతాలు? నీకు చేసిన అద్భుతాలు కనుక డైరీలు రాస్తే సరిపడవు, కానీ ఇంకా నువ్వు నమ్మకుండా ఉన్నావు. అది చాలా దురదృష్టం. ఇంకా 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 అయినను నీ అనుమానం తీర్చుకో. వీరికి మహత్కార్యములు అద్భుతాలు చేస్తేనే వీరు నమ్ముతారని యేసుప్రభు వారు కూడా అన్నాడు. నీకు చేశాడు, నాకు కూడా చేశాడు యేసయ్య. ఆ దేవుణ్ణి మరిచిపోవద్దు, ఆ దేవుణ్ణి గొనగొద్దు, సనగొద్దు. నాకు నువ్వు చాలు ప్రభువా. ఎంత ఆనందించాడో ఆ ప్రధాని. తన దాసులు, తన కుమారులో ఉన్నటువంటి జ్వరం వెళ్ళిపోయిందట. ఇది రెండవ అద్భుతం అని ప్రభువారు చెప్పాడు. ఎన్ని అద్భుతాలు మనకు చేశాడు యేసయ్య. నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. దేవాని నామానికి వందనాలు. మాకు అద్భుతాలు కాదు కావాల్సింది, అద్భుతాలు చేసే దేవుడు మాకు కావాలి. ఆయన ఉంటే చాలు మాకు. అది ఏమైనా ఎందుకనగా నాలో మాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆయనకు తెలియకుండా మా వ్యక్తిగత జీవితంలో, మా కుటుంబ జీవితంలో ఏమీ జరగదు. ప్రభువా, నీ మాటను బట్టి స్తోత్రాలు. ప్రధానికి ఉన్నటువంటి విశ్వాసం చాలా గొప్పది ప్రభువా. ఆ నోబుల్ మ్యాన్ ఐశ్వర్యవంతుడు ప్రభువా, అంత డబ్బు కలిగిన వాడు నీ దగ్గరికి వచ్చాడు. ఈ దినం మాకేమీ లేకపోయినాను మమ్మల్ని దీవిస్తూ ఆశీర్వాదిస్తూ వచ్చారు. మా దరిద్రాన్ని తీసివేసి మమ్మల్ని అందరినీ ఐశ్వర్యవంతులుగా చేశారు. దేవుడు లేని జనముగా మేమున్నప్పుడు రాజాది రాజు పిల్లలుగా మీరు మమ్మల్ని చేశారు. మీ ఆస్తి అంతటికి హక్కుదారులుగా మీరు మమ్మల్ని చేశారు. మీరు మా పరమ తండ్రి అయినందుకు నీకు స్తోత్రాలు. పరమ వైద్యుడిగా మీరు మమ్మల్ని స్వస్థపరుస్తూ వచ్చారు, మీకు స్తోత్రాలు. మీ మాట వినక మేము మీకు దూరం అయిపోయి ఎన్నో కష్టాలు పడి ఒంటరిగా ఏడ్చిన దినాలు ఎన్నో. క్షమించు ప్రభువా, క్షమించయ్యా. దాసులు పరిగెత్తుకొని వస్తున్నారు. అక్కడ కుమారుడు స్వస్థపరచబడ్డాడు. ఈయన ఇంటికి తిరిగి వెళుతున్నాడు. కానీ వాక్యము వీరందరికంటే ముందుకు వెళ్ళిపోయింది. అక్కడ పని చేసింది వాక్యం. అమ్మా, నువ్వు అనుకున్న పనిని యేసయ్య నువ్వు అనుకున్న దానికంటే బాగు చేసి దేవుడు ఆయన. మీరు ఇచ్చిన గొప్ప ఆదరణ బట్టి మీకు స్తోత్రాలు. మీకే ఘనత, మీకే ప్రభావములు. యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రికి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ మన అందరికీ, అలనాడు ఆ ప్రధానికి తోడై ఉన్నటువంటి దేవుడు, తన కుమారునికి తోడై ఉన్న దేవుడు, తన దాసులకు తోడై ఉన్న దేవుడు మనకును సదాకాలము తోడై నిలిచి ఉండునుగాక. ఆమేన్. యేసయ్యకు ఒకసారి చప్పట్లు కొడదామా? వావ్, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు.